రోహిణిని తీసుకురావడానికి వెళ్ళిన మనోజ్ మరియు సత్యం. చింటూతో పాటు మనోజ్ సత్యానికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పై క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తాయి. ఇవల్ల అది నాకు కోడలయ్యిందని ప్రభాతి కామాక్షిని కొడుతూ ఉంటుంది. అప్పుడు కామాక్షి, నువ్వు బాగా గుర్తు తెచ్చుకోవదినా, ఎవరి వల్ల తనకి కోడలయ్యింది, అది గుర్తు తెచ్చుకో, నువ్వే కదా తెచ్చుకున్నావు దాని ఇంటికి అని చెప్పేసి అంటుంది కామాక్షి. అప్పుడు ప్రభాతి ఏమో ఆలోచిస్తూ, ఆహా, అయితే రోహిణి ఇలా నేను బాగా డబ్బు ఉన్నదాన్ని, బాగా పలుకుపడి ఉన్నదాన్ని, మా నాన్న మలేషియా అందుకే నేను బాగా డబ్బు ఉన్నదాన్ని అని చెప్పేసి చెప్తే ప్రభాతి, మలేషియానా, అయితే నువ్వు నా కోడల కింద నాకు ఓకే అని చెప్పేసి మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయినా నిన్నేమని లాభం, నా చెప్పు తీసుకుని నేను కుట్టుకోవాలి, నా గొయ్యి నేను తవ్వుకొని అందులో దూకినట్టు ఉంది, నా మీద నాకే హాస్యం వేస్తుంది అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అప్పుడు కామాక్షి, జరిగిందేదో జరిగిపోయిందిలే వదినా, ఒక పని అయిపోయింది అనుకో, అసలు ఎప్పటికైనా సరే నిజం ఏంటో బయట పడింది కదా, అయినా ఇలాంటి మనుషులు నేను ఎక్కడ చూడలేదా, ఏమీ లేకుండానే నేను మలేషియా నుంచి వచ్చాను, మా నాన్న మలేషియా ఉన్నాడు అని చెప్పేసి సోది కబుర్లు చెప్తే అది గుడ్డిగా మనం నమ్మేశాము. అయినా ఎంత తెలివిగా నటించింది పాపం. ఆ మీనానేమో ఎంతసేపు ఆ పూలు అమ్ముకునేదని చెప్పేసి చాలా దారుణంగా చూసేదానివి, దానికంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, దీనికేముంది, అసలు ఏ మనిషి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమీ తెలియదు మనకి, దాని గురించి ఏమీ తెలియదు, అసలు దాని ఫ్యామిలీ ఏంటి ఏమీ తెలియదు, అసలు ఎంత దారుణంగా ఎలా మోసపోయాం వదినా అని చెప్పేసి అంటుంది కామాక్షి. అదే కదా రేటు అనేది, నా బుర్ర అసలు పని చేయట్లేదు, నా కోపంతో హీట్ ఎక్కిపోతుంది, ఎంత దారుణమైన మనుషులు ఉంటారో, అసలు ఎంత దారుణంగా ఎలా మోసం చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎంత తెలివైనదా, అమ్మ బాబోయ్, అంటే ఇప్పుడు నా కోడలు శృతియే అన్నమాట, బాగా డబ్బులున్న మనిషి అంటే ఈవిడ గారు మలేషియా నుంచి రాలేదు, ఎక్కడి నుంచి రాలేదు, ఎంత బాగా చూసావా, దాన్ని నేను చెప్పింది ప్రతిదీ నమ్మాను, ఏమైనా కావాలన్నా వెంటనే చేసి పెట్టాను, అలాంటిది ఎంత మోసం చేసింది, అది ఏనాడో అనుకోలేదు, వచ్చి ఇంత దారుణంగా ఎవరు మోసం చేస్తారు కామాక్షి, నువ్వు చెప్పు, అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, అంత దారుణంగా ఉంది, ఏడుపు రావట్లేదు, అలాగని నవ్వు రావట్లేదు, విపరీతమైన కోపం బాగా వస్తున్నాయి, ఏంటో అసలు వచ్చి దరిద్రపు కొట్టు నా కొడుకు జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటో అసలు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, పాపం వాడేమో ఏమీ చెప్పుకోవట్లేదు బయటికి, వాడికి చూస్తుంటే నాకు జాలేస్తుంది, ఇంట్లో అందరూ జంటలుగా తిరుగుతున్నారు, వాడొక్కడేమో పాపం ఏ కాకిలాగా అటు ఇటు తిరుగుతున్నాడు, ఆఖరికి తెలిసి నా కొడుకు ఎంత బంగారం అంటే నేను రోహిణిని కొడుతున్నా సరే తిడుతున్నా సరే అమ్మా ఏంటిదే అని ఒక్క మాట కూడా అనలేదు, పైగా మా అమ్మ కరెక్ట్ అని అంటున్నాడు, వాడు అంతగా మించి మంచి కొడుకు ఎవరైనా ఉంటారా చెప్పు, నువ్వు చెప్పు కామాక్షి అని అనగానే అప్పుడు కామాక్షి, పోన్లే వదినా, ఏముంది, దాంతో విడాకులు ఇప్పించేసి మళ్ళీ మంచి సంబంధం పెళ్లి చేద్దాం అనేసి అంటుంది అని చెప్పేసి, ఇంకా ఇదంతా విన్న తర్వాత మళ్ళీ పెళ్ళి కూడానా, ఇంత జరిగిన తర్వాత కూడా నాకు ఇప్పుడు వేరే అమ్మాయిని ఎవరికైనా నమ్మాలంటే భయం వేస్తుంది, సర్లే ఆ పెళ్లి సంగతి ఏమో కానీ నాకు కొంచెం కాఫీ పెట్టిరా, బుర్ర పని చేయట్లేదా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. సరే వదిన, కాఫీ పెట్టి తీసుకువస్తాను అంటూ కొంచెం ప్రశాంతంగా కూర్చుందువు అని అంటుంది కామాక్షి. అలా కాఫీ పెట్టుకోవడానికైతే కామాక్షి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రభాతి ఏమో మాణిక్యం చెప్పిన మాటలు వింటూ గుర్తు చేసుకుంటూ ఉంది, ఇచ్చి పదే ఇదే మాటలు గుర్తుకొస్తున్నాయి, నా బుర్ర అసలు పని చేయట్లేదు, ప్రశాంతంగా ఎప్పుడు దొరుకుతుందో ఏంటో నాకని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. మరోవైపు అయితే విద్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఈ రోహిణికి నేను చెప్తూనే ఉన్నాను, ఈ మలేషియా డ్రామా ఏంటి, అసలు ఏంటి, రేపొద్దున తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అని చెప్తూనే ఉన్నాను, కానీ నా మాట వినలేదు, ఇప్పటికైనా సరే ప్రాణాలతో వదిలేశారు, రేపొద్దున చింటి గురించి తెలిసిందనుకో ఏకంగా చంపేసి ఎక్కడైనా పాతేస్తారేమో, అయ్యో బాబోయ్, నాకు తెలుసుకుంటేనే భయం వేసింది, దేవుడా నువ్వే దీనికి ఎలాగైనా కాపాడేది దేవుడా,
అనేసి అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి వస్తుంది. ఏంటి విద్య ఏంటో అనుకుంటున్నా అంటే ఏం లేదులే, మళ్ళీ చెప్పాననుకో నువ్వు నన్ను పీక పిసికేసి చంపేస్తాం, ఊకే మాట్లాడకపోతేనే బెస్ట్ ఏమో అనేసి అంటుంది విద్య అయితే. విద్య నువ్వు చెప్తావా చెప్పవా అనేసి రోహిణి అంటుంది. అదేనే, నువ్వు నీ మొగుడికి కొంగున కట్టుకుని తిరుగుతాను, మా అత్త మాటని అసలు వినకుండా చేస్తా అని చెప్పావు కదా, అది కనుక నిజమైందనుకో, రేపొద్దున నువ్వు సరిగ్గా మాట్లాడావు అనుకో, వాళ్ళతో బాగా హ్యాపీగా ఉన్నావు అనుకో, చింటూ గురించి తెలిసిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నీకు ఏకంగా ప్రాణంతో వదిలేశారు, రేపొద్దున చింటూ గురించి తెలిస్తే నీకు ఖచ్చితంగా చంపేసి ఎక్కడైనా పాతేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అందుకని అనుకుంటున్నాను అంటే నిన్ను, అందుకనే నువ్వు ఇలా కొడతావు, ఇలా నిన్ను అనేసి చంపేస్తావు అనేసి అందుకే నేను ఇలా చెప్పనని చెప్పానంటే సరే సరే అప్పుడు సంగతి నేను అప్పుడు చూసుకుంటాను, వదిలేసేయనిసి అంటుంది. నేనైతే వదిలేస్తాను, మీ ఇంట్లో వాళ్ళ సంగతి నువ్వు చూసుకో ఫస్ట్ అనేసి అంటుంది. ఆపుతావా అనేసి అంటుంది రోహిణి అయితే. సరే పద తిందాం అనేసి అంటుంది. పద తిందాం, నాకైతే ఫుల్ ఆకలి వేస్తుండేసి రోహిణి అంటుంది. అదేంటి నీకు అసలు భయం లేదు, ఏం ఫీలింగ్స్ లేవా అసలుకి అంటుంది. ఎందుకు ఫీలింగ్స్ అంటుంది. నేనేమో తిందాం పద అని చెప్తే నువ్వేంటి పద తిందాం అనేసి వెంటనే బాగానే అంటున్నావు. నేనేమనుకున్నాను తెలుసా, నాకేం వద్దే ఎప్పుడు ఆకలి, చాలా బాధగా ఉంది అని అంటావేమో అనుకున్నాను. అసలు నీకు అదేం ఫీలింగ్ లేదు కదా అంటే ఆపుతావా పద తిందామనేసి అంటుంది రోహిణి. వీళ్ళ అమ్మగారు అయితే చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఇదేంటి దీనికి ఎంత వాళ్ళ నాన్న పొలిగి వచ్చినట్టుంది పొగురు మొత్తం అనేసి అనుకుంటూ ఉంటుంది విద్య మనసులో. అనేసి తర్వాత ఒకవైపు అయితే బాలు మీన ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవండి మనం చేసిన వల్లనే కాదండి అత్తయ్య గారు రోహిణి అలా తన్నారు, అలా వెళ్ళిపోయినాయి కదా, మనం చెప్పకపోయింటే బాగుందండి, సరైన సమయం చూసిన తర్వాత చెప్పింటే బాగుంది కదా అనేసి అండి మీనా అనుకుంటూ ఉంటుంది. అదేంటి మీనా, తప్పు ఎప్పటికైనా తప్పు తెలియాల్సిందే కదా, మనం ఏం తప్పు చేయలేదు, మనం కరెక్టే చేసాము. ఆ పాలరమ్మనే మొత్తం తప్పు చేసి మమ్మల్ని అందరినీ గుడ్డి వాళ్ళుగా నమ్మించేసింది చూసావా, ఏకంగా వాళ్ళ మొగుడిగా నమ్మించేసింది. పాపం వాడితే వేరే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనేసి అంటూ ఉంటాడు ఇంకా బాలు అయితే మీనాతో. అవునండి, మీ అన్నయ్య గారు నిన్న రాత్రి చేసిన పిచ్చి పిచ్చి వేషాలు చూసుకుని నాకు చాలా భయం వేస్తుందండి. పాపం కదా మీ అన్నయ్య అనేసి అంటుంటుంది. అవును మీనా, నాకు కూడా బాధ వేస్తుంది వాడిని చూస్తుంటే. అయినా భర్తను కూడా మోసం చేయడం ఏంటి ఆ పాలరమ్మ, నాకైతే అర్థం కావట్లేదు. సరే అమ్మకు మోసం చేసింది అనుకుందాం, కట్టుకున్న భర్తను కూడా అలా ఎవరైనా మోసం చేస్తారా అసలు, ఛీ అనేసి అంటూ ఉంటాడు. ఏమండి వదిలేసేయండి, పాపం అత్తయ్య గారైతే రోహిణి చాలా కొట్టారండి, మనం వెళ్ళి రోహిణి తీసుకొద్దామంటే ఏంటి మీనా నీకు ఏమైనా అర్థం అవుతుందా, ఎంత మోసం చేసింది తెలుసా, ఎప్పుడు వెళ్ళి మనం తీసుకొస్తామా, ఎక్కడికి వెళ్ళిందేమో మనకేం తెలుసు అంటే ఎక్కడికి వెళ్తుందండి, తనకు ఉన్నది ఒకే ఫ్రెండ్ కదా విద్య దగ్గరికి వెళ్ళింటుందంటే ఆలోచిస్తాంలే దీని గురించి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే పైనుంచి కిందకి అయితే దిగి వస్తాడు సత్యం. దిగరాగానే నానా అంటే ఏంటి నాన్న ఈ టైంకి వచ్చినావంటే, లేదురా నాకు నిద్ర రావట్లేదురా, ఇంటి కోడల్ని అలా కొట్టి పంపడం చాలా తప్పు, మీ అమ్మ చేసిన చాలా తప్పు, తను ఏదో రోహిణి చెప్పాలనుకుంటుంది, అది వినకుండానే ఎలా కొట్టిందో మీ అమ్మ చూసావు కదంటే, అవునానా కానీ కోపం వస్తుంది నాన్న మనిషికి, అంత దారుణంగా మోసం చేసి ఎవరికైనా కోపం వస్తుంది కదా అనేసి బాలు అంటాడు. అవునరా కోపం వస్తుంది, కానీ వాళ్ళ వైపు ఏముందో తప్పు అసలు ఏం కరెక్టో తెలుసుకుని తర్వాత మనం చెప్పాలి కదరా, కొట్టాలి కదరా అని అంటాడు ఇంకా సత్యం అయితే. సరే నాన్న ఇప్పుడు ఏమైంది నాన్న అంత చెప్పు నాన్న అనేసి అంటాడు బాలు. అదేం లేదురా, రోహిణికి మనం ఇంటికి తీసుకొని రావాలరా, ఈ వీధి మొత్తం ఏమనుకుంటారు మన ఇంటి గురించి, పాపం సరే తప్పు చేసిందా అనుకో, కానీ మనోజ్ విషయంలో అయితే బాగానే చూసుకుంది కదా, ప్రేమగానే చూసుకుంది కదా అనేసి అంటాడు సత్యం అయితే. కరెక్టే నాన్న, కట్టుకున్న మొగుడిని కూడా మోసం చేసింది కదా అనేసి పక్కన బాలు అంటారు. రే అదేం వదిలేసేయరా, తప్పు చేసినా ఏం చేసినా తను మన ఇంటి పెద్ద కోడలనేసి అంటుంది. తర్వాత కిందికి ఇంకా వస్తాడు, ఇంకా మనోజ్ కూడా వస్తాడు. నాన్న అంటే ఏంట్రా చెప్పురా అంటే,
నాన్న వీడు చేసిన పనికి నిన్నైతే వేరే వాళ్ళ తిరుగుతున్నాడు, అసలుకి ఏంటో పిచ్చి వాళ్ళ మొత్తం ప్రవర్తిస్తున్నాను నాన్న అనేసి బాలు అంటాడు. రే అందుకేరా మీరందరూ ఇంట్లో అందరూ జంటలుగా ఉంటే నాకు చూడడానికి చాలా సంతోషం ఉంది. నువ్వు రవి చాలా హ్యాపీగా జంటలుగా తిరుగుతుంటే వీడొక్కడు పాపం పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు. నాకైతే ఇలా నచ్చట్లేదురా. నా ముగ్గురు కొడుకులు నా కళ్ళ ముందర ఎప్పుడు నవ్వుతూ కడకల్లాడుతూ జంటలుగా తిరుగుతూ ఉండాలి. అదేరా నాకు సంతోషం, అదేరా కుటుంబం అంటారు. గొడవలు వస్తూనే ఉంటారా, సాధారణంగా వస్తూనే పోతుంటాయి. ఒక్కటా రెండా మన ఇంట్లో గొడవలు అవుతుంటాయి, మళ్ళీ కలుస్తుండాలా. పాపం ఆ రోహిణి ఎక్కడికి వెళ్ళిందో ఏమో, తనకంటూ ఎవరు లేరు అనేసి అంటుంటాడు సత్యం. అయితే నాన్న నువ్వేం భయపడకు నాన్న, మేము తీసుకొస్తాము. మామయ్య గారు, నేను కూడా అదే అంటున్నాను, మామయ్య గారు వెళ్ళండి మనం తీసుకొద్దాం పదండి రోహిణికి అంటూనే ఉన్నానంటే, అదేనమ్మా తీసుకొద్దాం అనేసి అంటాడు. నాన్న తను ఎక్కడుండి నాన్న ఇప్పుడు అనేసి అంటాడు బాలు. అయితే పక్కన మనోజ్ అయితే మీరే కదరా మొత్తం చేసింది, నాకు మొత్తం తెలుసు తను ఎక్కడుందో ఏంటో, తను ఎక్కడుండి విద్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుందని నేను నాన్న వెళ్తామనేసి అంటాడు. ఇంకా మనోజ్ అయితే ఇంకా వాళ్ళ నాన్నతో అందరితో సరే పద వెళ్దామనేసి అంటాడు. నాన్న మీరు వెళ్ళి పడుకోండి, నేను తీసుకొస్తాను కదా రేపు పొద్దున అనేసి అంటాడు. రే వద్దురా నాకైతే నిద్ర రావట్లేదురా పద మనోజ్ అనేసి ఇంకా ఇద్దరైతే వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళంగానే అప్పుడే మరోవైపు అయితే ఇంకా చింటూ అయితే అమ్మమ్మ ఈరోజు సండే కదా అమ్మమ్మ, మనము విద్యా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అమ్మమ్మ అంటారు. సరేరా వెళ్దాం, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను, మనం ఇక్కడనే ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళనివ్వదు మీ అమ్మ, సరే అక్కడికైనా వెళ్దాం పదా అనేసి అంటుంది. సుగుణమ్మ అయితే చింటూతో థ్యాంక్ యూ అమ్మమ్మ అనేసి అంటాడు. అప్పుడు సుగుణమ్మ ఏమో ఇంకా విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది. ఎవరబ్బా ఈ టైంలో డోర్ కొడుతున్నారు అనేసి ఇంకా విద్య డోర్ ఓపెన్ చేయగానే సుగుణమ్మ అంటుంది, ఆంటీ మీరా, రాండి అనేసి అంటుంది. ఏమనుకోద్దమ్మా, చింటూ ఈరోజు సండే కదా అమ్మమ్మ, విద్య ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే తీసుకుని వచ్చాను అంటే, అయ్యో ఆంటీ నేనేమనుకుంటాను ఆంటీ, మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు అనేసి అంటుంది విద్య. అయితే రారా చింటూ అనేసి అంటుంది. అలా లోపలికి రాగానే సుగుణం అయితే రోహిణి చూసి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు కూడా ఇక్కడ ఈ టైంలో ఉన్నావు అనేసి అంటుంది. ఏంటమ్మా నువ్వు సడన్గా ఇక్కడ వచ్చావు అంటే, నేనేం రాలేదే చింటూ వెళ్దాం అనేసి పదే నాకు సతాయిస్తుంటే నేను ఇక్కడ తీసుకొచ్చాననేసి అంటుంది సుగుణం. అయితే సరే అనేసి అంటుంది. అదేంటి నీ మొహం పైన ఏంటి ఆ దెబ్బలు, అదేంటి నీ మొహం ఎంత ఎర్రగా అయిపోయింది, ఎందుకు అలా ఏడుపు మొహంలా ఉంది, అసలు ఏమైందమ్మా అనేసి అంటుంది సుగుణం. అయితే అమ్మ నాకేం కాలేదు, నేను బైక్ నుంచి కింద పడ్డాను అంతే అనేసి అంటుంది. విద్య పక్క నుంచి సైకిల్ చేస్తూ ఉంటుంది, చెప్పొద్దు అనేసి అంటుంది. ఇంకా రోహిణి అయితే ఇంకా నేను బైక్ నుంచి కింద పడ్డాను అంతే అమ్మా అనేసి అంటుంది. అంతేనా, ఇంకేమన్నా అనేసి సుగుణమ్మ అడుగుతుంది. ఇంకేం లేదమ్మా అనేసి అంటుంది. చింటూ నువ్వు రా చింటూ, మన పక్కన ఆ రూమ్లోకి వెళ్దాము, నేను గేమ్స్ పెడతానేసి ఆ పక్కనకైతే తీసుకుని వెళ్తుంది. ఇంకా విద్య అయితే చింటూని అక్కడ పక్కన తీసుకువెళ్ళి, చింటూ నీకోసం నేను స్నాక్స్ రెడీ తీసుకొస్తాననేసి వచ్చేస్తుంది. ఇంక స్నాక్స్ తీసుకువెళ్ళి చింటూకి అయితే ఇస్తుంది. నువ్వు ఇప్పుడే చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాననేసి విద్య అంటుంది. ఇంకా విద్య అయితే సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి ఇంక నిలబడుతుంది. ఇంకా అలా మాట్లాడుతుండగా ఇంకా అసలు ఏమైంది చెప్పు రోహిణి అంటే, నాకేం కాలేదనేసి అంటుంటుంది. అప్పుడే ఇంకా మనోజ్ ఇంకా సత్యం అయితే వస్తారు. ఇంకా డోర్ అయితే లాక్ ఉండటంతో ఇంకా పక్కనే కిటికీల నుంచి చూస్తారు. ఇంకా సుగుణమ్మ మరియు వాళ్ళ ముగ్గురు మాట్లాడుతూ ఉండగా, ఇంకా నా కూతురికి ఎప్పుడు ఏ కష్టం రాలేదు, ఇంత కష్టాల మీద కష్టాలు వస్తుంది, నేను చెప్తూనే ఉన్నాను, ఏమన్నా ఉంటే మొత్తం చెప్పేసేయి ఇంట్లో చెప్తూనే ఉన్నాను నేను, కానీ అదే నా మాట వినది, ఏం చేయదు అసలుకి అనేసి అంటూ ఉంటుంది. అమ్మ నువ్వు ఇంకా ఆపమ్మా, పదే నాకెందుకు ఇలా అంటున్నావు, నీ వలన కదా నా జీవితం ఇలా అయిపోయింది అనేసి అంటుంది. అవునగా నేను చింటూ ఏమో అమ్మా అనుకుంటూ చింటూ అయితే వస్తాడు. ఏంటన్నా అంటే, అమ్మ నేనైతే విద్య ఆంటీ కోసమే వచ్చాను, కానీ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, నాకు చాలా సంతోషం ఉంది అమ్మ అనేసి అంటాడు. నాకు కూడా సంతోషం ఉంది నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకోనన్నా అనేసి అంటుంది. ఇంకా వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు తనైతే. అప్పుడైతే పక్కన అయితే ఇంకా మనోజ్ మరియు సత్యం అయితే, ఏంటి చింటూ ఏంటి
రోహిణికి అమ్మ అంటున్నాడు. నాకైతే ఏం అర్థం కావలేదు, బుర్ర పని చేయట్లేదు రా, అసలు ఏమవుతుందిరా ఇక్కడ అనేసి సత్యం అంటే అంటాడు. ఏమో నాన్న, నాకు కూడా అర్థం కావలేదు. సుగుణమ్మని అమ్మ అంటుంది, సుగుణమ్మ అయితే రోహిణికి కూతురు అంటుంది, బిడ్డ అంటుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అనేసి అంటాడు. అవునరా, ఇక్కడ ఏదో తేడా జరుగుతుందంటే నాన్న నేను వెళ్ళి డోర్ కొట్టానంటే, ఒరే మనం వెళ్ళి ఇప్పుడు డోర్ కొడితే వాళ్ళు మాట్లాడుకున్న రహస్యాలన్నీ మనకేం తెలుస్తారా, ఇంకా నిజాలన్నీ ఇక్కడే ఉండి నిలబడి చూసారా కదా ఫ్రెండ్స్, ఇంకా ఈ విషయం గురించి సత్యం ఏ నిర్ణయం తీసుకుంటాడు, రోహిణికి ఇంట్లోకి రానిస్తాడా రానియరా అని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.